ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. ఈరోజైతే మన ఛానల్లో ఒక కమ్మనైన రెసిపీ చేసుకుందాము. బియ్యం పిండితో. ఇదిగో బియ్యం పిండి నేనైతే ఒక 1/4 కప్పు తీసుకున్న. ఈ కప్పుతోటి ఈ బియ్యం పిండికి ఒక టమాటో చిన్నగా కట్ చేసుకోవాలి, సన్నగా. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి, కరివేపాకు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో ఏమేమి వేసి చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం ఇప్పుడు. ఇవే కాదు ఇంకా కూడా ఇందులో వేసుకునేటివి ఉంటాయి, మీకు చూపించుకుంటా వేస్తా. ఈ బియ్యం పిండి అయితే ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో వేసుకుందాము. మనం బియ్యం పిండి ఎంత తీసుకుంటామో అందులో సగము గోధుమ పిండి తీసుకోవాలి. మనం గోధుమ పిండి ఎంత తీసుకుంటామో అందులో సగము శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలన్నీ తీసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ పిండిలో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి తగినంత. ఇట్లా బరకగా పట్టుకున్న మిర్చి పౌడర్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఒకసారి చేయితో ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇట్లా కలిసేటట్టు ఈ ముక్కలు ఈ పిండులన్నీ కూడా ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక అంతా కలిసేటట్టు కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని ఈ పిండి కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధానంగా. ఒక్కసారి అయితే ఎక్కువనైతే నీళ్లు వేసుకోవద్దు, ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి ఈ విధానంగా కలుపుకోవాలి. మరీ తిక్కువ కాకుండా మరీ పలసగా కాకుండా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇట్లా గరిటెతో వేసుకుంటే ఇట్లా జారాలి. ఇది చిక్కగా ఇంకా తిక్కువ కలుపుకుంటే లోపల ఉడకదు, పలసగా కలుపుకుంటే సరిగా రాదు. అందుకే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైంది చూసుకొని, వేడైనాక ఈ గరిటెతో ఇట్లా వేసుకోవాలి నూనెలో. వేసుకొని రెండు సైడ్లు కూడా మంచిగా గాలనియాలి. ఒక సైడ్ గాలిందంటే పైకి లేస్తుంది, నూనె పైకి లేచినాక ఇంకొక సైడు తింపి వేసుకోవాలి. ఇట్లా పైకి లేచింది చూసుకొని మళ్ళొక సైడ్ ఇట్లా తింపి వేసుకోవాలి. ఇట్లా తింపి వేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, ఏదో ఒకటి కొత్త రకంగా చేసినప్పుడు ఇష్టంగా తింటారు పిల్లలు. ఈరోజైతే ఇది కొంచెము కొత్త రకంగానే చేస్తున్నా, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకలాగా చేసినా కానీ వాళ్ళకు తినరు కదా, నచ్చదు కదా. కొంచెము కొత్త గరపడితే ఇష్టపడి తింటారు. ఇట్లా రెండు సైడ్లు కూడా మంచిగా గాలనియాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని కాలనియాలి. అట్లా కాలినప్పుడే, నెమ్మదిగా కాలినప్పుడే కొంచెం లోపల దాకా కాలుతుంది మంచిగా. రెండు సార్లు ఇట్లా తింపి వేసుకోవాలి రెండు సైడ్లు. ఇట్లా నూనె మీద బుడగలు తగ్గేదాకా
కాలాలి. ఇది అప్పుడే కాలినట్టు. ఇట్లా నూనె మీద బుడగలు తగ్గినాయంటే ఇది కాలినట్టే లెక్క. చూసారు కదా, ఈ బుడగలు అయితే తగ్గినాయి కదా, ఇప్పుడు ఇది కాలినట్టే. ఈ విధంగానైతే కాలనియాలి. ఇట్లా కాలినప్పుడే ఉల్లిపాయ, టమాటో, ఈ కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా మంచిగా కాలుతాయి. ఇంకా ఒకటి కూడా వేద్దాం. ఇది కూడా సేమ్ రెండో సైడు, ఒక సైడ్ కావాలంటే ఇట్లా నింపి వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా నూనె మీద బుడగలు తగ్గినాక తీసుకోవాలి. ఈ బుడగలు తగ్గినాయంటే కాలినట్టే లెక్క. ఈ కలర్ వచ్చేదాకా కాలనియాలి. అప్పుడే అన్నీ మంచిగా కాలుతాయి. అన్నీ కూడా ఇంతే చేసుకోవాలి. ఇట్లనే ఈ రెసిపీ అయితే చేయడం అయిపోయిందండి. చూసారు కదా, లోపల సాఫ్ట్గా మీద మంచి క్రిస్పీగా ఉంటుంది. ఇట్లుంటుంది. అన్నీ ఇట్లా వంగుతాయి మంచిగా. చూసారు కదా, ఎక్కువ నూనె కూడా తీసుకోదు. ఇట్లా చేసుకుంటే ఏ ఏజ్ వాళ్ళైనా తినచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు. ఎందుకంటే చూసారు కదా, మంచిగా లోపల ఇట్లా వంగుతాయి, లోపల మంచిగా మెత్తగా, మీద కరకర. చూసారు కదా, అన్నీ కూడా ఇట్లే ఉంటాయి. మీకు నచ్చితే చేసుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటారు కదా. చూడడానికి కూడా మంచిగా ఉన్నాయి, తింటే కూడా కమ్మగా ఉంటాయి. ఇట్లా చేసుకుంటే ఏది చూసినా మంచిగా ఉంటుంది. ఏదన్నా చూడు, నువ్వు ఏదన్నా తిను, టేస్ట్కు టేస్ట్, చూడడానికి మంచిగా ఇట్లనైతే ఉంటాయి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే చేసుకోండి. మరి ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటే ఈ రెసిపీ నచ్చితే ఒక్కసారి అయితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళైతే చేసుకొని నేను పెట్టిన వంటలు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి. మధ్యలో క్లిక్ చేయకుండా చూస్తే మీకు నేను ఎప్పుడేమి వేసినా, ఏమేమి వేసి చేసింది అన్నది మీకు తెలుస్తుంది. మీరు కూడా చేసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ, చుట్టాలకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ ఇట్లా చేసుకోండి. చాలా టేస్ట్గా, ఇష్టంగా తినచ్చు. ఎవరైనా ఇట్లా వండుతాయి. బాయ్ అండి. మరి ఉంటానండి. ఈరోజైతే ఈ వంట మీ అందరికీ నచ్చింది అనుకుంటా. కంపల్సరీ బెల్ అయితే నొక్కొని లైక్ అయితే చేయండి. మరి ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట.